ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? మన అందరినీ కూడా దేవుడు పిలిచి ఉన్నాడు. మనందరూ దేవుని చేత పిలువబడ్డాం అంటే సేవకులు మాత్రమే మేము పిలువబడినట్లుగా చాలామంది అనుకుంటూ ఉంటారు. మేము సేవ చేయడానికి పిలువబడ్డాం. వాస్తవమే, దేవుడు మమ్మల్ని తన సేవ చేయడానికి పిలిచాడు, అందులో సందేహం లేదు. అయితే నిన్ను నన్ను అందరినీ దేవుడు మరొక దాని కొరకు కూడా పిలిచాడు. మీకు కూడా ఒక పిలుపు ఉంది, మనందరికి ఒక పిలుపు ఉంది. దేని కొరకు పిలిచాడబ్బా? దేవుడు నన్ను కూడా పిలిచాడా? నన్ను దేని కొరకు పిలిచాడు అని అనుకుంటున్నావా? మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుడు పరిశుద్ధులగుటకు మనల్ని పిలిచాడంట. అంటే దేవుడు మన అందరిని ఎందుకోసం పిలిచాడు? పరిశుద్ధంగా జీవించాలని పిలిచాడు. నీ జీవితంలో పరిశుద్ధంగా ఉన్నావా? పవిత్రంగా ఉన్నావా? నీతిగా ఉన్నావా? ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క పిలుపు నుండి నువ్వు తొలగిపోయినట్లే, లేదా దేవుని పిలుపుకు విధేయత చూపించినట్లే. కాబట్టి నీ జీవితంలో గొప్ప నష్టము ఎదుర్కోకముందే, నీ జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు రాకమునిపే పిలిచిన దేవునికి విధేయత చూపించి, ఇకనైనా ప్రభువా నన్ను పిలిచినావు పరిశుద్ధంగా ఉండటానికి, ఇంతకాలం పిలుపు విషయమైన నమ్మకంగా లేను, నా పిలుపుని నేను గుర్తించలేకపోయాను. అయితే ఉదయకాల సమయంలో నీ దాసుని ద్వారా మాట్లాడుతున్నావు, పరిశుద్ధులగుటకే నన్ను పిలిచావు, ఇక మీదట పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా కృప చూపు అని ప్రార్థన చేయి. నిశ్చయముగా దేవుడు పరిశుద్ధంగా నిన్ను జీవింపజేసి నిన్ను నడిపించి అన్ని విధాలా ఆయన పిలుపులో నిన్ను స్థిరపరిచి ఆశీర్వదించగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచినని రాయబడినట్లుగా ఎంతమంది అయితే ప్రభువా ఉదయకాల సమయంలో దేవా నువ్వు నన్ను కూడా పిలిచావు అని నమ్ముతున్నారు, నన్ను కూడా పరిశుద్ధంగా జీవించుట కొరకు పిలుచుకున్నావు అని నమ్ముతున్నారు, వారందరినీ దర్శించి జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ జీవితం వారికి దయచేసి ఆ పిలుపులో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి నీ మహిమకరంగా జీవింపచేయమని, అపవిత్రత అంతటిని తొలగించమని, పాపమును తొలగించమని, రక్తంతో కడగమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.